పరం శాంతి. ఒక సౌర వ్యవస్థ 1 నుండి 4 కళా సెలెస్టియల్ పవర్స్తో కూడినది. గ్రేట్ యూనివర్స్ గెలాక్సీలో 8 నుండి 12 కళలు ఉన్నాయి. ఇంకా మీరు బ్రహ్మపురి 7 డైమెన్షన్లు పైకి ఆరోహించవచ్చు. మీరు భూమిపైకి వెళ్ళవచ్చు. దీనిపైన బ్రహ్మపురి ఉంది. కాబట్టి బ్రహ్మ సృష్టిలో ఎంత సెలెస్టియల్ పవర్ గల ఆత్మలుంటాయి? మన సౌర వ్యవస్థ ఒక కళా సృష్టి. గ్రేట్ యూనివర్స్ గెలాక్సీలో కూడా 10 కళా ఆత్మలు ఉన్నాయి. సౌర వ్యవస్థ చాలా చిన్న యూనిట్. సౌర వ్యవస్థ సృష్టించిన ఆత్మలు, సౌర వ్యవస్థ సృష్టికర్త చేత సృష్టించబడిన ఆ ఆత్మలకు ఎంత పవర్ ఉంటుంది? ఒకడు ఒక యూనివర్స్లోకి వెళ్ళవచ్చు. ఒక యూనివర్స్ను సౌర వ్యవస్థగా పరిగణించవచ్చు. అది టైప్ 1 సివిలైజేషన్ కేటగిరీకి వర్తిస్తుంది. అది ఆత్మల కేటగిరీ. ఇలా మన యూనివర్స్లోకి మరో గెలాక్సీల నుండి, యూనివర్సుల నుండి వచ్చిన ఆత్మలు మన భూమిపై మానవులుగా మారాయి. అవి ఇతర స్వర్గలోకాల్లో, గ్రేట్ పీపుల్స్ రెల్మ్స్లో, జనలోక, తపస్యా వరల్డ్, తప్ లోక, విష్ణుపురి, శివపురిలో కూడా ఉన్నాయి. కొన్ని సుప్రీం ఎబోడిలో కూడా ఉన్నాయి. అవి ఫార్మ్లెస్ స్టేజ్లో, సుప్రీం ఎబోడ్లో ఉన్నాయి. ఇలా మరో గెలాక్సీ నుండి, గ్రేట్ యూనివర్స్ నుండి బిలియన్ల ఆత్మలు వస్తున్నాయి. 8 నుండి 10 కళా పవర్ గల ఆత్మలు ఒక యూనివర్స్ నుండి మరొకటికి ప్రయాణించడానికి సైన్స్ అభివృద్ధి చేస్తాయి. అంటే ఒక సౌర వ్యవస్థ నుండి మరొకటికి. ఇలా సుప్రీం ఎలిమెంట్స్ యొక్క మీన్స్ ఉన్నాయి. రాహణ పుష్పక విమానం 3 ఎలిమెంట్స్తో కూడినది. దాని స్పీడ్, ఎవరు స్టీర్ చేసినా ఓనర్ మైండ్ స్పీడ్తో ఆపరేట్ చేస్తాడు. అది 3 ఎలిమెంట్స్తో కూడినది. ఇది సుప్రీం ఎలిమెంట్స్. సుప్రీం ఎలిమెంట్స్ యొక్క లైట్ స్పీడ్ గురించి మాట్లాడతాము. మన స్పీడ్ 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. అది 100 రెట్లు ఎక్కువ. ఇలా మరో సౌర వ్యవస్థలో మరో స్టార్లు ఉన్నాయి. స్టార్ అంటే సన్. ఈ సౌర వ్యవస్థ నుండి మరొక సౌర వ్యవస్థకు ప్రయాణించడానికి ఆ ఏలియన్స్ ఉపయోగించే మీన్స్ సుప్రీం ఎలిమెంట్స్. మానవులు సుప్రీం ఎలిమెంట్స్ మీన్స్ చూడలేరు. సుప్రీం ఎలిమెంట్స్ గలవారు కూడా సుప్రీం లైట్ చూడలేరు. 3 ఎలిమెంట్స్ గల స్పిరిట్స్ కూడా సుప్రీం ఎలిమెంట్స్ యూఎఫ్ఓలు చూడలేరు. మేము దాన్ని 1 నుండి 4 కళా టైప్ 1 సివిలైజేషన్ అంటాము. 8 నుండి 10 కళా వాళ్లను టైప్ 2 సివిలైజేషన్ అంటాము. ఎందుకంటే మొత్తం యూనివర్స్లో, మొత్తం గెలాక్సీలో 800 బిలియన్ యూనివర్సులు ఉన్నాయి. ఒక సౌర వ్యవస్థలోకి ఎంటర్ అవ్వడం ఒక యూనివర్స్. ఇలా 800 బిలియన్ యూనివర్సులలో ఏదైనా ఎంట్రన్స్ లేదా ఎగ్జిట్ ఉంటే దాన్ని టైప్ 2 సివిలైజేషన్ అంటాము. అవి స్టార్ పూర్తి ఎనర్జీని అబ్జార్బ్ చేసి ఒక సౌర వ్యవస్థ నుండి మరొకటికి ప్రయాణించగలవు. కాబట్టి అది టైప్ 2 అవుతుంది. మహాదేవ్కు 10 కళా జ్ఞానం, పవర్ ఉంది.